డిజిటల్ బీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీలో ద రైట్ వే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఎవ్రీ డే ట్యుటోరియల్స్ అనేది పబ్లిష్ అవుతాయి. వీటిని ఫాలో అయితే ప్రతి ఒక్కరూ డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ అనేది స్టార్ట్ చేయొచ్చు, జాబ్ని క్రాక్ చేయొచ్చు. హాయ్ ఎవ్రీవన్, లోకల్ ఎస్సీఓలో మనకి ప్రయారిటీగా చాలామంది లోకల్ ఎస్సీఓ చేయటం వచ్చా అనేసి అడుగుతారు. మీ క్లయింట్స్కి మీరు సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటప్పుడు లోకల్ ఎస్సీఓ చేయండి ఎక్కువగా అనేసి అంటారు. లోకల్ ఎస్సీఓ ఎక్కువగా చేయండి అంటే ముఖ్యంగా గూగుల్ మై బిజినెస్కి సంబంధించిన రెగ్యులర్ పోస్ట్ని అప్డేట్ చేస్తున్నామా, గూగుల్ మై బిజినెస్లో ఉన్న ఆ బిజినెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో లోకల్ ఎస్సీఓ అనంగలోనే బై డిఫాల్ట్గా మనకు గుర్తుకు రావాల్సింది గూగుల్ మై బిజినెస్కి సంబంధించిన అకౌంట్. ఆ బిజినెస్కి గూగుల్ మై బిజినెస్ అకౌంట్ ఉందా లేదా, గూగుల్ మై బిజినెస్ అకౌంట్ ఉంటేనే ఆ బిజినెస్కి మనము లొకేషన్ రిజిస్టర్ చేసుకోగలుగుతాము, ఆ బిజినెస్కి సంబంధించిన ఫోన్ నెంబర్ అనేది మనం ఇవ్వగలుగుతాము, ఆ బిజినెస్కి సంబంధించిన A to Z మనం రెగ్యులర్ పోస్టులు అప్డేట్ చేయగలుగుతాము, వెబ్సైట్ అనేది ఇవ్వగలుగుతాము, లింక్స్ ఇవ్వగలుగుతాము, ఏమైనా ఆఫర్స్ ఉన్నాయంటే ఆఫర్స్ ఇవ్వగలుగుతాము, లేదంటే ఆ బిజినెస్కి సంబంధించిన 10 కిలోమీటర్ రేడియస్ 5 కిలోమీటర్స్ రేడియస్లో గూగుల్ యాడ్స్ రన్ చేయగలుగుతాము. సో ప్రతిదీ గూగుల్ మై బిజినెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎక్స్పెషల్లీ తెలుగులో వచ్చేసేసి లోకల్ బిజినెస్ ఏంటంటే మీరు కేవలము గూగుల్ మై బిజినెస్ కనుక ప్రాపర్గా నేర్చుకోగలిగితే మీకు ఆల్మోస్ట్ 80% అనేది రిస్క్ నుంచి ఫ్రీ అవుతారు. సో అందుకనేసి గూగుల్ మై బిజినెస్కి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి, దానికి బేసిక్స్ ఏంటి, తర్వాత యూసేజెస్ ఏంటి, తర్వాత దాని బెనిఫిట్స్ ఏంటి అనేది మొత్తం మనము నేర్చుకున్నాము. ఇప్పుడు దీన్ని ఏ విధంగా యూటిలైజ్ చేయాలి, అసలు ఏ విధంగా ఎస్సీఓ చేయాలి, ఎస్సీఓకి సంబంధించిన యాక్టివిటీస్ అనేది ఏ విధంగా ఉంటాయి అనేది ఇందులో క్లియర్గా తెలుసుకుందాము. సో ఫస్ట్ నేను గూగుల్ మై బిజినెస్కి సంబంధించిన అకౌంట్ క్రియేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేది నేర్పిస్తాను. తర్వాత మనం అందులో పోస్టులు దాన్ని వ్యాలిడేషన్ ఏ విధంగా చేసుకోవాలని నేర్పిస్తాను. థర్డ్ వన్ అసలు పోస్టులు ఏ విధంగా పెట్టాలి అనేది నేను మీకు నేర్పిస్తాను. ఈ బేసిక్ కనుక మీకు ఇది బేసిక్స్, ఇది మీరు ప్రాక్టీసింగ్ చేసుకుంటే ఎక్స్పర్ట్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈ బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ కనుక మీకు వస్తే 80% ఆఫ్ రిస్క్ ఫ్రీ అనేది మీకు ఉంటుంది. ఎందుకంటే డిజిటల్ మార్కెటర్స్కి ఇది మినిమం తెలిసి ఉండాలి. చాలామంది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటారు, నేర్చుకున్న తర్వాత గూగుల్ మై బిజినెస్ ఏ విధంగా మనం క్రియేట్ చేయాలి అనేది కూడా తెలుసుకోలేరు. సో ఇది డిజిటల్ మార్కెటింగ్లో వన్ ఆఫ్ ది పార్ట్ గూగుల్ మై బిజినెస్ అనేది. మీ క్లయింట్కి ఆ లొకేషన్ అనేది రిజిస్టర్ చేయించాలి, ఆ లొకేషన్కి సంబంధించిన అప్డేట్స్ అనేది ఇవ్వాలి, లొకేషన్కి సంబంధించిన రేటింగ్స్ అనేది ఇంక్రీజ్ చేయాలి, లొకేషన్కి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అంటే డాటా కరెక్ట్గా ఉందా లేదా, అంటే బిజినెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి సైన్ ఇన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది గూగుల్ మై బిజినెస్కి సంబంధించింది మనం చూద్దాము. గూగుల్లో గూగుల్ మై బిజినెస్ కనుక మనం సెర్చింగ్ చేస్తే రిజల్ట్స్ ఇలా వస్తాయి. ద ఫస్ట్ వన్ వచ్చేసేసి గూగుల్ మై బిజినెస్. దీన్ని ఒకసారి ఇలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది, ఎంగేజ్ విత్ కస్టమర్స్. సో ఇక్కడ మనకి స్లైడ్స్ అవుతున్నాయి చూసారా, ఇవన్నీ గూగుల్ మై బిజినెస్కి సంబంధించింది అనమాట. మనము ప్రతిదీ మనకి ఎక్కడి నుంచి డైరెక్షన్ ఎక్కడి నుంచి పెట్టాలన్నా కానీ లొకేషన్కి, సో మనకి కనపడే ఈ టైప్ ఆఫ్ సంబంధించిన అవుట్లుక్ అంతా గూగుల్ మై బిజినెస్ నుండి చేస్తారు. సో జస్ట్ మనం ఇప్పుడు సైన్ ఇన్ అవ్వాలి. ఓకే, సో మేనేజ్ నవ్ అంటే ఆల్రెడీ సైన్ ఇన్ అయిన తర్వాత మేనేజ్ నవ్, ఇప్పుడు సైన్ ఇన్ అవుదాము. ఓకే, సైన్ ఇన్ అవ్వాలి అంటే ఆల్రెడీ మనకి జీమెయిల్ అకౌంట్ అనేది ఉండాలి. నేను ఆల్రెడీ వేరే ట్యాబ్లో జీమెయిల్ అనేది లాగిన్ అయ్యాను. ఈ జీమెయిల్ ఐడి నుంచి మాత్రమే నేను సైన్ ఇన్ అవుతున్నాను. సో ఫస్ట్ టైం నేను సైన్ ఇన్ అవుతున్నాను. సైన్ ఇన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే గూగుల్ మై బిజినెస్లో సైన్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే మనము ఒక లొకేషన్ని క్రియేట్ చేస్తున్నాము, ఒక అడ్రస్ని క్రియేట్ చేస్తున్నాము అనేసి. సో నేను సైన్ ఇన్ అవుతున్నాను. ఫైండ్ అండ్ మేనేజ్ యువర్ బిజినెస్. సో ఇక్కడ ఏమడుగుతుంది, టైప్ యువర్ బిజినెస్ నేమ్. ఇక్కడ బిజినెస్ నేమ్ అడుగుతుంది. సో నా బిజినెస్ నేమ్ నేను ఎంటర్ చేస్తున్నాను, డిజిటల్ మార్కెటింగ్ కోచింగ్ సెంటర్. డిజిటల్ మార్కెటింగ్ కోచింగ్ సెంటర్ అనేది నా బిజినెస్ నేమ్ అనేసి అనుకుందాము. ఓకే, సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ ఎంటర్ అనే బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఈ విధంగా వస్తుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ కోచింగ్ సెంటర్, సెకండ్ వచ్చేసి బిజినెస్ కేటగిరీ ఏంటి, ఇది కోచింగ్ సెంటర్ ఆల్రెడీ మెన్షన్ చేశాం కదా. మీది నేనైతే కోచింగ్ సెంటర్ అని పెడుతున్నాను. మీరు సపోజ్ ఇది కోచింగ్ సెంటర్ కాదు, సపోజ్ మీరు స్వీట్ షాప్స్ అనుకో, స్వీట్ షాప్. సో మీకు ప్రతిదీ ఉంటుంది. టీ షాప్ అనుకో, టీ షాప్. నెక్స్ట్ సెలూన్ అనుకో, హెయిర్ అండ్ బ్యూటీ,
సో ప్రోడక్ట్ ఎక్కడో ఉంది, దాని తగ్గట్టు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి రెస్టారెంట్ అనుకుందాం. రెస్టారెంట్ అయితే రెస్టారెంట్ ఇలా. సో ఇది కోచింగ్ సెంటర్ కాబట్టి నేను కోచింగ్ సెంటర్, అలాగే మీరు మీ క్లయింట్కి వర్క్ చేసేటప్పుడు ఆ బిజినెస్ నేచర్ ఏంటి, ఆ బిజినెస్ కనుక్కొని దానికి బిజినెస్ కేటగిరీలో అది పెట్టుకోండి. సో ఇక్కడ నేను కోచింగ్ సెంటర్ అని పెట్టాను. నెక్స్ట్ ఇలా క్లిక్ చేసా. డూ యూ వాంట్ టు యాడ్ ఏ లొకేషన్ కస్టమర్ కెన్ విజిట్ లైక్ ఏ స్టోర్ ఆర్ ఆఫీస్. This location will show up on Google Maps and search when customers are looking for your business. సో ఇక్కడ మనల్ని ఏమడుగుతుందంటే ఈ మ్యాప్ అనేది కస్టమర్స్కి చూపించాలా వద్దా అనేసి అడుగుతుంది. 100% మనకు చూపించాలి కాబట్టి నేను ఎస్ అని పెడుతున్నాను. అందరూ ఎస్ అని పెట్టేసుకోండి. సో మనం అడ్రస్ అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, మీరు అడ్రస్ ఇచ్చేటప్పుడు చాలా క్లియర్గా మెన్షన్ చేయాలి. ఓకే, సో ఇక్కడ నేను స్ట్రీట్ అడ్రస్ ఇస్తున్నాను. హైదరాబాద్, స్టేట్ వచ్చి తెలంగాణ. సో నేను ఇలా ఎంటర్ చేశాను. నెక్స్ట్ వన్, ఈజ్ దిస్ యువర్ అడ్రస్. సో ఇక్కడ నేను ఎంటర్ చేసిన తర్వాత ఈ అడ్రస్ మీద నేను ఏదైతే అడ్రస్ ఎంటర్ చేశానో దాని మీద ఆల్రెడీ కొన్ని రిజిస్టర్ అయిన బిజినెసెస్ ఉంటాయి కదా, ఆ వాటిలో ఏదైనా మీది ఉందా లేదంటే మీది కొత్తదా అనేసి అడుగుతుంది. సో మనం ఫస్ట్ ఏదైనా కొత్తది ఎంటర్ చేస్తున్నప్పుడు మనది ఏమీ లేదు, నాది కొత్తది అనేసి మనం పెట్టాలి. సో నన్ ఆఫ్ దీస్ అనేసి ఎంటర్ పెట్టేసి నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి. ఒకవేళ ఆల్రెడీ కనుక లొకేషన్ ఉందంటే దాన్ని మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే దాని ఇంటర్ఫేస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో మనది ఆల్రెడీ కొత్తది కాబట్టి ఈ కొత్తది ఇలా క్రియేట్ చేసుకోవాలి. నన్ ఆఫ్ దీస్, ఇది కాదు, మేము కొత్తది క్రియేట్ చేస్తున్నాము అనేసి. సో ఎగ్జాక్ట్ పిన్ కనుక, సో ఆల్రెడీ మనం చేసాం కదా, మనం ఎగ్జాక్ట్ పిన్ అనేది లొకేట్ చేసుకోవాలి. మనము ఎలాగైతే పెట్టామో దాని ప్రకారము, సో దాని ప్రకారం ఇలా ఇస్తుంది. అప్రాక్సిమేట్గా అలా చూపిస్తుంది. మనం ఎగ్జాక్ట్ పిన్ నాది ఇక్కడ ఉంది. సో ఇలా మీరు ఇన్డెప్త్గా లోపలగా జస్ట్ ఇలా ప్లస్ సింబల్ ఇలా కొడితే జూమ్ ఇన్ అవుతూ ఉంటుంది. ఓకే, ఎగ్జాక్ట్ గూగుల్ మ్యాప్స్ అనమాట. సో ఇక్కడ ఉంది అనేసి ఇలా పెట్టాను అనుకో. నెక్స్ట్ ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది అడిగిద్ది. ఓకే, డూ యూ ప్రొవైడ్ డెలివరీస్. సో ఇక్కడ ఇంకా ఇన్ డీటెయిల్గా అడుగుతూ ఉంటుంది. డూ యూ ప్రొవైడ్ డెలివరీస్ ఆర్ హోమ్ అండ్ ఆఫీస్ విజిట్స్. ఫర్ ఎగ్జాంపుల్, if you visit or deliver to your customers, you can let them know where you are willing go to. సో మన బిజినెస్ కనుక డెలివరీ టైప్ ఆఫ్కి సంబంధించిన ప్రోడక్ట్ అంటే నేను ఈ టైప్ ఆఫ్ డెలివరీస్ అనేసి నేను ప్రొవైడ్ చేస్తాను, అలాంటి కనుక ఉన్నాయి అంటే, డెలివరీస్ ఏమన్నా ఉన్నాయి అంటే ఎస్ అని చెప్పండి, లేదంటే నో అని చెప్పండి. సో నేను డెలివరీస్ లాంటివి ఏమీ లేదు కాబట్టి నో అని చెప్తున్నాను. సో ఇక్కడ మొబైల్ నెంబరు, వెబ్సైట్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే అడుగుతుంది. ఓకే, సో నేను మొబైల్ నెంబర్ అనేది ఇస్తున్నాను, 79898082. సో వెబ్సైట్కి సంబంధించిన యూఆర్ఎల్ కూడా అడుగుతుంది. సో మీకు వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ కనుక క్లయింట్కి లేదంటే ఐ డోంట్ నీడ్ ఏ వెబ్సైట్. ఓకే, సో ఇక్కడ నాకు వెబ్సైట్ ఉంది. సో ఇక్కడ మనకు ఆ ఆప్షన్ ఇది అవసరం లేదు. మీరు మీ ఓన్ బిజినెస్ మీకు వెబ్సైట్ కావాలంటే గూగుల్ అది ప్రొవైడ్ చేస్తుంది, అది డిఫరెంట్ ఛార్జెస్, అది అవసరం లేదు కాబట్టి సెకండ్ ఆప్షన్ జోలికి వెళ్ళొద్దు. సో మీకు వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ ఎంటర్ చేయండి, లేదు అంటే సెకండ్. ఓకే, ఐ డోంట్ నీడ్ ఏ వెబ్సైట్ అంటే వెబ్సైట్ మనం రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదనుకుంటే వెబ్సైట్ అనేది, క్లయింట్కి వెబ్సైట్ లేకపోతే సింపుల్గా ఐ డోంట్ నీడ్ ఏ వెబ్సైట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నాకు వెబ్సైట్ ఉంది కాబట్టి ఇలా పెడుతున్నాను. ఓకే, నెక్స్ట్. సో మనకి రికమెండేషన్స్ లాంటివి కావాలి, ఏమైనా అప్డేట్స్ ఇవ్వాలి అనేసి అడుగుతుంది కాబట్టి మనం ఎస్ అని పెట్టండి. సో ఏమైనా నెక్స్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మనకి గూగుల్ అనేది రిమైండ్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏమడుగుతుంది, చూజ్ ఏ వే టు వెరిఫై. సో ఈ నెంబర్ అనేది మనం మొబైల్ నెంబర్ ఇచ్చాం కదా, దీనికి నేను మీకు ఒక మెసేజ్ అనేది పంపిస్తాను, అది వెరిఫై చేయండి అనేసి అడుగుతుంది. ఇక్కడ త్రూ కాల్ ఆర్ టెక్స్ట్,
సో ఆప్షన్ అనేది మనం ఏదైనా తీసుకోవచ్చు. నేను టెక్స్ట్ నుంచి తీసుకుంటున్నాను, బై టెక్స్ట్. ఓకే, నాకు మెసేజ్ కోడ్ వస్తుంది, అది నేను ఇక్కడ ఎంటర్ చేయాలి సింపుల్గా. 614413 ఇలా కోడ్ వస్తుంది. దీన్ని మనం వెరిఫై చేయాలి. యు ఆర్ నౌ వెరిఫైడ్. ఓకే, సో నెక్స్ట్ ప్రాసెస్. సో ఇలా అయిపోయిన వెంటనే మనకి బిజినెస్కి సంబంధించిన స్పెసిఫిక్ అవర్స్ ఏమైనా ఉన్నాయా, టైమ్స్ ఏమైనా మెన్షన్ చేయాలంటే ఆ బిజినెస్కి సంబంధించిన టైమింగ్స్ మనం చూస్తాం కదా. చాలా బిజినెస్లకి నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో క్లోజ్ అయిపోతుంది అనేది చూపిస్తూ ఉంటుంది. నేను మీకు వేరే ట్యాబ్లో చూపిస్తాను చూడండి. డాటర్ బత్రాస్. సో డాక్టర్ బత్రాస్కి సంబంధించిన అవర్స్ని చూసారా, ప్రజెంట్ ఓపెన్ ఉంది. సో ఇది టైమింగ్స్ అనమాట. ట్యూస్డే వచ్చేసి క్లోజ్ ఉంటుందంట ఈ బ్రాంచి. తర్వాత థర్స్డే వచ్చేసి 11 AM. సో 11 AM నుంచి 8 PM వరకు వీళ్ళ బ్రాంచ్ అనేది వర్కింగ్ అనమాట. సో అలాగే ఈ టైమింగ్స్ ఎలా రావాలి, ఈ డీటెయిల్స్ అన్నీ ఎలా రావాలి అంటే ఇప్పుడు మనం ఇది ఎంటర్ చేయాలి. సండే ఓపెన్ పెడతాను, మండే ఓపెన్ పెడతాను, అన్ని రోజులు ఓపెన్ పెడుతున్నా. ఓకే, సో కావాలంటే సండే క్లోజ్ చేస్తాను. ఓకే, సో మీకు టైమింగ్స్ కావాలంటే ఇదిగో టైమింగ్స్ ఇక్కడ ఉన్నాయి. సో నేను జస్ట్ ఓపెన్ ఎట్, ఇక్కడ ఓపెన్ ఉంది, ఇక్కడ క్లోజ్ ఉంది. ఓపెన్ ఎట్ జనరల్గా మనం ఓపెన్ చేస్తాము 10కి ఓపెన్ చేద్దాం. ఓకే, క్లోజ్. జస్ట్ ఇక్కడ నేను 9 ఎంటర్ చేస్తే 9 PM అంతే. సో 10 AM ఓపెన్, 9 PM క్లోజ్. సో అన్నిటికీ ఇలా టైమింగ్స్ అనేది మనం అప్డేట్ చేసుకోవాలి. 9 PM. ఓకే, నేను ఇక్కడ టైమింగ్స్ అనేది ఇచ్చాను. ఈ టైమింగ్స్ నేను అప్డేట్ చేస్తాను. ఇప్పుడు నేను నెక్స్ట్ అనేసి ఎంటర్ చేశానంటే ఆటోమేటిక్గా ఇవి సేవ్ అయిపోతాయి. యాడ్ ఏ మెసేజింగ్. సపోజ్ ఇప్పుడు ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను చూడండి, ఇది మొబైల్లో ఆప్షన్ వస్తుంది. మీరు మీ మొబైల్స్లో ఏదైనా బిజినెస్ చూడండి, డెస్క్టాప్లో ఈ ఫీచర్ ఉండదు. మెసేజ్ అనే ఆప్షన్ కేవలము మొబైల్కి సంబంధించిన డివైజెస్లో మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ వెబ్సైటు, డైరెక్షన్స్, సేవ్, కాలు, ఇంకొకటి మెసేజ్ అనే ఆప్షన్ ఇక్కడ మొబైల్లో వస్తుంది. సో మెసేజ్ అనే ఆటోమేటిక్గా మనం ఎంటర్ చేసామంటే ఎవరైతే ఈ గూగుల్ మై బిజినెస్కి సంబంధించిన SEOలు ఆపరేట్ చేస్తున్నారో, అంటే పర్టికులర్గా ఆ లొకేషన్ని, సో వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ మెసేజ్ అనేది వెళ్ళిపోయింది. సో నేను నెక్స్ట్, సో దీనికి ఎటువంటి ఛార్జెస్ ఉండదు. యాక్సెప్ట్ మెసేజెస్ అని పెట్టాను. నెక్స్ట్, సో మనం ఏమన్నా డిఫాల్ట్ మెసేజ్ ఇవ్వాలి అనుకున్నామంటే డిఫాల్ట్ మెసేజ్ అనేది ఇవ్వచ్చు. సో నేను గ్రీటింగ్స్ డిజిటల్ మార్కెటింగ్ కోచింగ్ సెంటర్, ఎవరైనా నాకు మెసేజ్ చేయాలనుకుని టైప్ చేద్దామనేసి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారనుకో, వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ మెసేజ్ అనేది మన వైపు నుంచి బై డిఫాల్ట్గా వెళ్తుంది. సో ఫొటోస్ యాడ్ చేయమంటుంది. ఏమైనా ఫొటోస్ ఉంటే, సో మన దగ్గర ఏమైనా ఫొటోస్ ఉంటే ఫొటోస్ యాడ్ చేయొచ్చు. సో నేను ఒక ఫోటో యాడ్ చేశాను ఇలా. క్లైమ్ యువర్ 2000 రూపీస్ ఫ్రీ అడ్వర్టైజింగ్ క్రెడిట్. ఇప్పుడు కనుక మనం అడ్వర్టైజింగ్ చేసుకుంటే ఒక 2000 రూపీస్ వర్తున్న ఫ్రీ అడ్వర్టైజింగ్ అనేది మనకు ఇస్తుంది, క్రెడిట్ ఇస్తుంది అనేసి అంటుంది. ఈ స్టెప్ మనకు అవసరం లేదు, తర్వాత తీసుకుందాం. ఇది స్కిప్ చేస్తున్నాను. యువర్ బిజినెస్ ప్రొఫైల్ ఈజ్ ఆల్మోస్ట్ రెడీ, నవ్ కంటిన్యూ. సో ఇక్కడ మనం చూసాము కదా, గెట్ స్టార్టెడ్. మన బిజినెస్ ప్రొఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది, మనం బిజినెస్లో మనం డిజిటల్ మార్కెటర్గా ఎక్కడైనా జాయిన్ అయ్యాము అంటే, లోకల్ SEO చేయాలి అంటే, వాళ్ళ బిజినెస్ అనేది జనాలకు కనపడాలి అంటే, సో వాళ్ళ బిజినెస్ అనేది యూజర్స్కి కనపడాలి అంటే, గూగుల్ మ్యాప్స్లో కనపడాలి అంటే, గూగుల్ మై బిజినెస్ అనే అకౌంట్ ద్వారా లాగిన్ అయ్యి, ఇప్పుడు మనం ఏదైతే ప్రొసీజర్ ఫాలో అయ్యామో ఈ ప్రొసీజర్తో వాళ్ళ లొకేషన్ని మనం రిజిస్టర్ చేయాలి. సో రిజిస్టర్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇక్కడ ఏమంటుంది కంప్లీట్ అయిపోయిన తర్వాత, సో ఇక్కడ చూడండి,
రీవెరిఫికేషన్ రిక్వైర్డ్. యువర్ ఎడిట్స్ వోంట్ అపియర్ ఆన్ గూగుల్ అంటిల్ యువర్ రీవెరిఫై యువర్ బిజినెస్. రీవెరిఫై నవ్ అనేది ఇక్కడ మనకి ఇలా క్లిక్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. సో ఇక్కడ ఏమొస్తుందో తెలుసా, ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనము ఇలా ఎంటర్ చేసిన వెంటనే మనది గూగుల్ మై బిజినెస్ అంటే గూగుల్లో కనపడదు అనమాట. మన బిజినెస్ అనేది ఎప్పుడు కనపడుతుంది, మనకి ఒక కోడ్ అనేది వస్తుంది. గూగుల్ అఫీషియల్గా ఒక పోస్టల్ కార్డ్ అనేది పంపిస్తుంది. అందులో ఒక కార్డ్ ఉంటుంది. సో పోస్ట్ కార్డ్ బై మెయిల్. ఓకే, చూజ్ ఏ వే టు వెరిఫై. సో ఇక్కడ మనం ఇందాక ఆల్రెడీ అడ్రస్ ఇచ్చాం కదా, డిజిటల్ మార్కెటింగ్ కోచింగ్ సెంటర్ కింద సమెక్స్ అనేసి అడ్రస్. ఈ అడ్రస్కి మనకి ఒక పోస్టల్ కార్డు వస్తుంది. అందులో ఏమొస్తుంది, ఒక కోడ్ అనేది వస్తుంది. ఆ కోడ్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏమడుగుతుంది, పైన కాంటాక్ట్ నేమ్ అని అడుగుతుంది. సో కాంటాక్ట్ నేమ్ ఏంటంటే మనము డిఫరెంట్ లొకేషన్స్ అనమాట. ఈ ఎంటైర్ అడ్రస్ అనేది ఉంది కదా. సో మన పేరు ఇచ్చుకోవచ్చు, మన బిజినెస్ నేమ్ ఇచ్చుకోవచ్చు. నేను మన బిజినెస్ నేమే ఇస్తున్నాను. మనం ఆల్రెడీ ఆ కార్పొరేట్ బిల్డింగ్లో ఉంటాం కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. సపోజ్ డిజిటల్ మార్కెటింగ్ కోచింగ్ సెంటర్ అనేది ఇవ్వచ్చు. ఓకే, ఇలా ఇచ్చేసినా కానీ మనకి ఇది హైలైట్ అవుతుంది. సో ఇలా కాదు, నా పేరే ఇద్దాము అనుకున్నాం అనుకో, వెంకట్రామరెడ్డి బి. సో నా పేరు ఇచ్చినా కానీ నా పేరు మీద కూడా వస్తుంది. సో మేజర్గా డెలివరీ అయ్యేది ఈ అడ్రస్ మీదే. కాకపోతే ఇది జస్ట్ ఏంటంటే మన నేమ్, ఇక్కడ ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళ నేమ్తో రిసీవ్ చేసుకోవచ్చు. సో నేనైతే బై డిఫాల్ట్గా ఆల్రెడీ నాకు ఈ బిజినెస్ నేమ్ ఉంది కాబట్టి సో కాంటాక్ట్ నేమ్ అనేది కూడా నా బిజినెస్ నేమే ఇచ్చాను, మెయిల్ అని చేశాను. సో 30 కంటే తక్కువ ఉండాలి అనేసి అంటున్నారు. డిజిటల్ మార్కెటింగ్ అని పెట్టాను. ఓకే, నాట్ ఏ ప్రాబ్లం, ఏదైనా ఇవ్వచ్చు. మెయిల్. సో ఏమంటుంది చూసారా, పోస్ట్ కార్డ్ ఈజ్ ఆన్ ఇట్స్ వే అంట. సో యూ విల్ గెట్ ఏ పోస్ట్ కార్డ్ విత్ యువర్ వెరిఫికేషన్ కోడ్ అండ్ నెక్స్ట్ స్టెప్స్ ఇట్స్ అబౌట్ 12 days. సో విత్ ఇన్ 2 weeksలో మీకు ఒక పోస్ట్ కార్డ్ అనేది, సో ఇక్కడ చూసారా సింబల్, ఒక పోస్ట్ కార్డ్ అనేది ఈ అడ్రస్కి వస్తుంది. ఈ అడ్రస్కి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, సో ఇప్పుడు పెండింగ్ వెరిఫికేషన్ అనేది వచ్చింది చూసారా. సో మనకి అక్కడ వాళ్ళు ఎప్పుడైతే పోస్ట్ కార్డ్ అనేది డెలివరీ చేస్తారో ఇక్కడ ఆప్షన్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక ఆప్షన్ ఓపెన్ అయిపోయి ఒక కోడ్ అంటే వెరిఫై నవ్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ వెరిఫై నవ్ ఆప్షన్ అనేది ఇక్కడ క్లిక్ చేసాము అంటే ఆ పోస్ట్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఆ పోస్ట్ కార్డుకి సంబంధించిన ఓపెన్ చేయగానే 4-digit పిన్ ఒకటి వస్తుంది. ఆ 4-digit పిన్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఇది వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని వస్తుంది. సో దీంతో ఎప్పుడైతే వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిందో మన బిజినెస్ అనేది ఆటోమేటిక్గా గూగుల్లో చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది బిజినెస్ వెరిఫికేషన్ కావడానికి ముందు ప్రాసెస్. ఇప్పుడు వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అసలు లుక్ ఏ విధంగా ఉంటుందో అనేది నేను చూపిస్తాను. ఆఫ్టర్ 2 weeks తర్వాత మనకి వెరిఫికేషన్ కోడ్ వస్తే ఏ విధంగా వెరిఫై చేయాలి అంటే, లెఫ్ట్ సైడ్లో గూగుల్ మై బిజినెస్ అనేది సేమ్ ఇలాగే ఉంటుంది. మనం లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో బాటమ్కి కనుక మనకు వస్తే వెరిఫైడ్ బ్యాడ్జ్ అనేది కనపడుతుంది. గెట్ వెరిఫైడ్ బ్యాడ్జ్ మీద మనం ఒకసారి జస్ట్ క్లిక్ చేసాము అంటే దెన్ ఇట్ విల్ టర్న్ ఆటోమేటికల్లీ ఎంటర్ ది కోడ్. సో ఎంటర్ కోడ్ అనేది చూపిస్తుంది. సపోజ్ మనకి కోడ్ అనేది 12567. సో ఈ విధంగా కోడ్ వచ్చిన తర్వాత మనము 5 digitsతో కోడ్ వస్తుంది. ఈ కోడ్ని ఇలా వెరిఫై చేయాలి. సో మనకి 5 items ఉంటాయి. ఈ 5 itemsలో మనం కోడ్ని ప్రాపర్గా ఎంటర్ చేయాలి చూసి. సో కరెక్ట్గా ఎంటర్ చేసామంటే వెరిఫైడ్ అనేది వస్తుంది. వన్స్ ఒకసారి ఇది వెరిఫైడ్ అయిన తర్వాత మనకి బిజినెస్కి సంబంధించిన లొకేషన్ అనేది గూగుల్లో చూపిస్తుంది. అలాగే మనము పోస్టులు రెగ్యులర్గా అప్డేట్ చేసుకోవచ్చు. మనకి బిజినెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మన లోగో కానీ, మన టైమింగ్స్ కానీ, మన మొబైల్ నెంబర్ కానీ, వెబ్సైట్ కానీ, లేదంటే ఏదైనా ల్యాండింగ్ పేజెస్ ఆఫర్స్ ఉన్నా కానీ, ఆఫర్స్ రన్ అవుతుంటే వాట్ అప్డేట్స్ కూడా గూగుల్ మై బిజినెస్ అకౌంట్ నుంచి మనం అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము గూగుల్ మై బిజినెస్కి సంబంధించిన ఒక వెరిఫైడ్ అకౌంట్ నుంచి ఏ విధంగా పోస్టులు క్రియేట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాము. ఇది నా గూగుల్ మై బిజినెస్కి సంబంధించిన వెరిఫైడ్ అకౌంట్. సో ఇందులో నేను పోస్టులు ఏ విధంగా వన్స్ ఒకసారి వెరిఫైడ్ అయితే మనకి లెఫ్ట్ సైడ్లో చూసారా, నాకు వచ్చేసేసి బిజినెస్ అని మాత్రమే కనబడుతుంది. నాకు ఇక్కడ గెట్ వెరిఫైడ్ అనే ఆప్షన్ లేదు. వన్స్ ఒకసారి వెరిఫైడ్ అయిపోతే మనకి ఇక్కడ గెట్ వెరిఫైడ్ అనే ఆప్షన్ అనేది వెళ్ళిపోతుంది.
సో ఇప్పుడు మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. లాగిన్ అయిన వెంటనే సపోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బిజినెస్ అకౌంట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాము. సో మీరు ఫస్ట్ ఇక్కడ ఇన్ఫో అనే ఆప్షన్లోకి వెళ్ళిపోతే లెఫ్ట్ సైడ్లో ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మొత్తం A to Z మీరు ఆల్రెడీ ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశారు. సో బిజినెస్కి సంబంధించిన అడ్రస్, తర్వాత టైమింగ్స్, తర్వాత మొబైల్ నెంబరు ఇవన్నీ మీరు ఎంటర్ చేశారు. తర్వాత వెబ్సైటు ఇవన్నీ ఎంటర్ చేశారు. సో ఇక్కడ మీకు ఒకవేళ ఎంటర్ కనుక చేయలేదు అంటే మీకు ఈ ఆప్షన్, ఈ ఇన్ఫో అనే ఆప్షన్లోకి వెళ్ళేసేసి మీకు కావాల్సిన డీటెయిల్స్ ఏదైతే ఉంటాయో ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. మీరు ఫస్ట్ టైం కనుక గూగుల్ మై బిజినెస్ అకౌంట్ కనుక వాడుతున్నారు అంటే ఇన్ఫో పేజ్లోకి వెళ్ళేసి ఇవన్నీ మీరు ఎంటర్ చేయండి. సో ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పోస్ట్ ఆప్షన్ చూపిస్తాను. ఇది ప్రయారిటీ అనమాట. పోస్ట్లోకి వెళ్ళండి. పోస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఏదైనా ఒక రెగ్యులర్ పోస్ట్ ఏ విధంగా చేస్తామో అనేది చూద్దాము. సో పోస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇది COVID-19కి సంబంధించిన అప్డేట్. సో ఓకేనా, COVID-19 పాండమిక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇది ఇచ్చారు. మీ బిజినెస్కి సంబంధించిన COVID-19 అప్డేట్ ఏమన్నా ఉంది అంటే మీరు ఈ సెక్షన్లో మీరు పోస్టింగ్ చేయాలి. అలా లేదు ఏదైనా ఆఫర్ ఉంది అన్నప్పుడు ఈ సెక్షన్ ఆఫర్ అనే దాన్ని ఓపెన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆఫర్కి సంబంధించిన ఇమేజెస్ ఉంటాయి. ఈ ఇమేజ్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఆఫర్కి సంబంధించిన ఏదైతే డిస్క్రిప్షన్ ఉంటుందో ఆ డిస్క్రిప్షన్ ఇందులో ఇవ్వాలి. తర్వాత టైమింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పటి నుంచి ఎండ్ అవుతుంది ఇచ్చిన తర్వాత పబ్లిష్ అని కొడితే తర్వాత ప్రివ్యూ అనే సెక్షన్ వస్తుంది. ఇదంతా డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ అని కొడితే మనము ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని ప్రివ్యూలో చూపిస్తాయి. వన్స్ ప్రివ్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత పబ్లిష్ అని కొడితే ఆటోమేటిక్గా పబ్లిష్ అయిపోతుంది. ఇది కాకుండా ఏదైనా జస్ట్ ఒక అప్డేట్ అనేది యాడ్ చేయాలి అనేసి అంటే అప్డేట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే రెగ్యులర్ పోస్ట్ అనమాట. సో మనం రెగ్యులర్గా మనము అప్డేట్స్ మాత్రమే ఇందులో ఎక్కువ చేస్తూ ఉంటారు. సో రెగ్యులర్ అప్డేట్ ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు పోస్టింగ్తో సహా చూపిస్తాను. యాడ్ ఫొటోస్ ఆర్ వీడియోస్. ఓకే, ఈ సెక్షన్ ఇలా ఉంటుంది. ఇలా ఓపెన్ చేసిన వెంటనే మనకు ఫొటోస్ ఏమైనా ఉన్నాయంటే డైరెక్ట్గా డ్రాగ్ చేసిన ఇందులోకి వస్తాయి. మనకు ఆల్రెడీ ఆల్బమ్స్లో కొన్ని ఏమైనా ఉన్నాయంటే ఈ ఆల్బమ్స్లోంచి కూడా మనం తీసుకోవచ్చు. సో నాకు ఇక్కడ ఆల్బమ్స్లో అనేది ఈ ఫొటోస్ నేను తీసుకోవట్లేదు. ఈ ఆల్బమ్స్లోకి ఎలా వస్తాయి అంటే ఫొటోస్ అనే సెక్షన్స్ ఉంటాయి కదా, నేను మీకు చూపిస్తాను చూడండి. లెఫ్ట్ సైడ్లో ఫొటోస్ అని ఉన్నాయి. సో ఈ ఫొటోస్లో ఉండే కొన్ని ఇమేజెస్ ఆటోమేటిక్గా ఆల్బమ్స్లోకి వస్తాయి అన్నమాట. సో పోస్ట్, నేను మళ్ళీ పోస్ట్లోకి వెళ్తున్నాను. యాడ్ అప్డేట్, ఒక అప్డేట్ అనేది యాడ్ చేస్తున్నాను. యాడ్ ఫొటోస్ అడుగుతుంది. ఫొటోస్ ఆర్ వీడియోస్ ఏది ఉంటే అది. నాకు ఫొటోస్ ఉన్నాయి కాబట్టి నేను ఫొటోస్ అనేది తీసుకుంటున్నా. సో ఈ ఫొటోస్లో ఒక అప్డేట్ ఉంది, నేను జస్ట్ లోడ్ చేసేసి ఇలా తీసుకున్నాను. ఒకవేళ మనం యాడ్ చేసింది కరెక్ట్గా ఇమేజ్ సరిగా రాలేదు అనుకుంటే ఇక్కడ క్రాప్ ఆప్షన్ ఉంటుంది. ఏమైనా ఫీల్డ్స్ మిస్ అయినాయి అంటే ఇదిగో ఇంతవరకే చూపిస్తుందంట. మనకి మొత్తం చూపించాలి కాబట్టి ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. ఇది మ్యాక్సిమం వస్తుంది, ఇమేజ్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు వస్తుంది. ఓకేనా, సో నేను మొత్తం A to Z ఒరిజినల్ ఇమేజ్ లాగా పెట్టాను. అప్లోడ్ ఫోటో. ఓకే, ఇలా మీరు 10 ఫొటోస్ వరకు పెట్టుకోవచ్చు. ఇక్కడ 1/10 ఉంది కదా, 10 ఫొటోస్ వరకు పెట్టుకోవచ్చు. అవసరం లేకపోతే ఇక్కడ డిలీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రైట్ యువర్ పోస్ట్, మన పోస్ట్ గురించి ఏమైనా చెప్పాలి అనుకున్నాము అంటే సో నేను జస్ట్ అప్డేట్ మాత్రమే పెడుతున్నాను. మీరు ఏమన్నా బిజినెస్కి సంబంధించిన రిలేటెడ్ ఏమైనా అప్డేట్ చేయాలంటే అంటే ఈ ఇమేజ్కి సంబంధించిన కాంటెంట్ గురించి ఏమైనా చెప్పాలంటే మీరు ఇక్కడ ఈ టెక్స్ట్ బాక్స్ ఉంది కదా, ఈ టెక్స్ట్ బాక్స్లో మీరు అప్డేట్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఏం చేస్తున్నాను, నా వెబ్సైట్కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే ఇస్తున్నాను. డిజిటల్ BVR వెబ్సైట్ లింక్ ఇస్తాను ఇక్కడ. సో వెబ్సైట్ అని చెప్పాను కదా, నా వెబ్సైట్కి సంబంధించిన లింక్ అనేది నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. తర్వాత జాయిన్ మెంబర్షిప్. సో నాకు జాయిన్ మెంబర్షిప్ అనేది ఉంది కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. దాని డీటెయిల్స్ ఇక్కడ ఇస్తున్నాను. ఓకే, జస్ట్ ఎనఫ్. ఓకే, తర్వాత ఇక్కడ యాడ్ ఏ బటన్ ఉంది. ఇది ఆప్షనల్, కానీ జనరల్గా ఆప్షనల్ ఉంది. మీరు సో మీ పోస్ట్కి ఒక అథెంటికేషన్ ఉండాలి అంటే 100% జాయిన్ అనే బటన్ని మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయండి. జాయిన్ అనే బటన్లో 3 ఆప్షన్స్ ఉంటాయి. బుక్, సో మీరు ఏమైనా ఈవెంట్ లాంటిది ఏమైనా చేస్తున్నారు, టికెట్స్ బై చేయాలి అంటే బుక్ అనే ఆప్షన్ తీసుకోండి. లేదంటే ఆర్డర్ ఆన్లైన్, సో మీరు ఆన్లైన్ డెలివరీస్కి సంబంధించిన పోస్టింగ్స్ చేస్తున్నారు అంటే ఆర్డర్ ఆన్లైన్ అనేది ఇవ్వండి. తర్వాత బై,
ఈ కార్ట్ లాంటిది ఏమైనా ఉంది అంటే బై అనే ఆప్షన్ ఇవ్వండి, ఏదైనా ఇచ్చుకోండి. తర్వాత లెర్న్ మోర్, జనరల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే లెర్న్ మోర్ ఇవ్వండి. సైన్ అప్ అంటే ఏమైనా మీరు సైన్ అప్ ఫామ్స్ లాంటిది అంటే పోల్స్ లాంటిది ఏమైనా కండక్ట్ చేస్తున్నప్పుడు సైన్ అప్ ఫామ్ అనేది ఇవ్వండి. అంటే పోస్ట్కి రిలవెంట్గా ఉండే ఏదో ఒకటి ల్యాండింగ్ పేజ్కి సంబంధించిన బటన్ అనేది ఇవ్వకండి. నేను జస్ట్ లెర్న్ మోర్ అనేసి చెప్తున్నాను. లెర్న్ మోర్లో కూడా నా లింక్ అనేది నేను ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు నేను జస్ట్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రివ్యూ అనే ఆప్షన్ చూసారా, ఈ ప్రివ్యూ అనేది మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు. సో మనము బ్యాక్లో ఇది లింక్ అంట, వెబ్సైట్కి సంబంధించిన లింక్, తర్వాత జాయిన్ మెంబర్షిప్ లింక్. ఇది ఎవరైనా ఇలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా దాని లింక్ వెళ్ళిద్ది. ఈ లింక్స్ అనేది మీరు ప్రాపర్గా ఈ పోస్టు మీ ప్రొడక్ట్ మీకు ఏదైతే గూగుల్ మై బిజినెస్ అకౌంట్లో ఉందో మీ బిజినెస్కి సంబంధించిన లింక్స్ మాత్రమే ఇవ్వండి. అన్నెసరీ లింక్స్ కనుక మీరు ఎక్కువగా చేస్తే అది స్పామ్లోకి వెళ్ళిపోతుంది. మీ వెబ్సైట్ అంటే మీ బిజినెస్ అనేది అసలు గూగుల్ మ్యాప్స్లో ఎక్కడ కనబడదు. సో అందుకనేసి ఇక్కడ నేను ఆల్రెడీ లెర్న్ మోర్ అనేది ఇచ్చాను చూసారా, ఇది బటన్, కాల్ టు యాక్షన్ బటన్ అనమాట. ఇది CTA అనేసి అంటాము. ఈ లెర్న్ మోర్ కనుక ఎవరైనా క్లిక్ చేశారో అంటే ఇక్కడ నేను ఏదైతే బ్యాక్ ఎండ్లో లింక్ ఇచ్చానో ఆ లింక్ ఆ పేజ్కి ఇది ల్యాండ్ అయిపోతుంది. ఓకే, నేను జస్ట్ ఇప్పుడంతా ఓకేగా ఉంది, నేను పబ్లిష్ చేస్తున్నా. పబ్లిష్. సో పబ్లిష్ అయిపోయిన తర్వాత చూసారా ఇక్కడ ఇది పబ్లిష్ అయిపోయింది. సో ఇది మీరు మీ లోకల్ SEOలో చేసేటప్పుడు గూగుల్ మై బిజినెస్కి సంబంధించిన చేయాల్సింది ఈ విధంగా చేయాలి రెగ్యులర్గా. సో ఫస్ట్ వన్ వచ్చేసి పోస్ట్ అనేది క్రియేట్ చేయాలి. పోస్ట్ ఇప్పుడు నేను చూపించాను కదా, ఈ పోస్ట్ రెగ్యులర్గా ఒక పోస్ట్ క్రియేట్ చేయండి మీ క్లయింట్స్ కోసము, మీ ఓన్ బిజినెస్ కోసము. ఈ విధంగా క్రియేట్ చేయటం వల్ల మీకు లోకల్ బిజినెస్ యొక్క ప్రెజెన్స్ అనేది ఆన్లైన్లో ఎక్కువగా ఉంటుంది, దానికి సంబంధించిన ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. తర్వాత సైట్కి సంబంధించిన ఎంగేజ్మెంట్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత ఏమైనా ఈవెంట్ కనుక ఉంది అంటే ఇక్కడ పోస్ట్లో యాడ్ ఈవెంట్ ఉంది కదా, ఏదైనా ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు మీ బిజినెస్కి సంబంధించిందంటే జస్ట్ యాడ్ ఈవెంట్లోకి వెళ్ళేసి ఫోటో పెట్టుకోవటము, ఈవెంట్ టైటిల్ పెట్టేయటము, ఈవెంట్ ఎప్పుడు జరుగుతుంది, ఒక రోజే జరుగుతుందా, 2 days జరుగుతుందా, టైమింగ్స్ పెట్టుకోవటము. నెక్స్ట్ యాడ్ టైం, ఇక్కడ ఈవెంట్కి వచ్చి యాడ్ టైం కూడా ఇచ్చారు. సో టైం ఏంటి అనేది ఈ టైం కూడా మెన్షన్ చేసుకోవటం, టైం ఏం అవసరం లేదంటే డేట్ మెన్షన్ చేసుకోవటం. నెక్స్ట్ ప్రివ్యూ అంతే. తర్వాత యాడ్ మోర్ డీటెయిల్స్ ఆప్షనల్ ఉంది చూసారా, ఈవెంట్ డీటెయిల్స్, తర్వాత మళ్ళీ కాల్ టు యాక్షన్, CTA బటన్స్ మళ్ళీ నార్మల్గా ఇచ్చారు. ఇవి ఏదో ఒకటి సెలెక్ట్ చేసేసుకొని పోస్ట్ చేసుకోవటం. తర్వాత యాడ్ ప్రోడక్ట్, పర్టికులర్గా ఏదైనా ప్రోడక్ట్ ఉందంటే మీరు ప్రోడక్ట్ని ఈవెంట్కి సంబంధించిన టికెట్స్ని బై చేయాలి అంటే ఆ టికెట్కి సంబంధించిన ఇమేజ్ అనేది ఇందులో అప్లోడ్ చేసేసుకొని ప్రోడక్ట్ నేము, తర్వాత కేటగిరీ ఏంటి పెట్టుకొని, తర్వాత ప్రైస్ ఏంటి అనేది అప్డేట్ చేసేసి, తర్వాత ప్రోడక్ట్కి సంబంధించిన డిస్క్రిప్షన్ ఇచ్చేసి CTA బటన్ ఉంది. ఇక్కడ CTA బటన్ అంటే కాల్ టు యాక్షన్ అనమాట, ఈ గెట్ ఆఫర్, బై ఆన్లైన్, వీటికి సంబంధించినవి. తర్వాత పబ్లిష్ అని చేయటం, ఆటోమేటిక్గా మనకి ఫ్రంట్ ఎండ్లోకి వస్తుంది. ఏ విధంగా వస్తుంది అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని పబ్లిష్ చేశాను కదా, పబ్లిష్ చేసిన ఇమేజ్ మీకు ఏ విధంగా కనపడుతుంది అనేది నేను చూపిస్తాను. సో నేను ఇక్కడ డిజిటల్ BVR అనేసి సెర్చింగ్ చేశాను. సెర్చింగ్ చేస్తే నాకు సంబంధించిన ఈ గూగుల్, ఇదంతా గూగుల్ మై రైట్ సైడ్లో కనపడుతుంది, ఇదంతా గూగుల్ మై బిజినెస్కి సంబంధించింది అనమాట. సో నేను జస్ట్ 2 minutes బ్యాక్ అప్డేట్ చేసిన ఈ ఇమేజ్ వచ్చింది, ఈ పోస్ట్ ఇది. సో చూసారా, ఇలా మీకు అప్డేట్ అవుతుంది. ప్రతి ఒక్కరు లోకల్ SEO అంటే మీరు 100% మీ బిజినెస్కి సంబంధించిన ఈ అప్డేషన్ అనేది కంప్లీట్ చేయాలి. ఇది రోజుకి ఒక పోస్ట్ కంప్లీట్ చేస్తేనే లోకల్ SEO చేసినట్టు ప్రాపర్గా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్సైట్స్. సో ఈ పోస్ట్కి సంబంధించి రెగ్యులర్ రీచింగ్ ఎలా ఉంటుంది, సో మన ఈ గూగుల్ మై బిజినెస్కి మన క్లయింట్కి అప్డేట్ ఇవ్వాలి కదా, సార్ మన బిజినెస్కి ఇంతమంది వస్తున్నారు పీపుల్స్, ఇంతమంది సెర్చింగ్ చేస్తున్నారు అనేసి ఈ ఇన్సైట్స్. సో ఆల్ సెర్చెస్ వచ్చేసి 48 సెర్చెస్ అనేది జరిగినాయి నా దానికి. డైరెక్ట్గా 25 పీపుల్స్ అంటే 52.1% వచ్చేసి డైరెక్ట్గా నా డిజిటల్ BVR అనేది సెర్చింగ్ చేస్తున్నారు ఈ లొకేషన్లో. సో గ్రోత్ అనేది చూడండి ఎలా ఉందో. సో ఈ ఏరియా ఎక్కువగా కవర్ అవుతుంది బిజినెస్ వచ్చేసి ఈ పటాన్ చెరు. సో ఈ ఏరియాలో ఎక్కువ మంది సెర్చింగ్ చేస్తున్నారు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించింది. అలాగే ఏ బిజినెస్ అయినా కానీ ఆ బిజినెస్కి సంబంధించింది ఇక్కడ వచ్చేసి
విజిట్ యువర్ వెబ్సైట్, ఎంతమంది విజిట్ చేశారు, రిక్వెస్ట్ డైరెక్షన్స్, ఎంతమంది రిక్వెస్ట్ చేశారు, కాల్ యూ, ఎంతమంది కాల్ చేశారు, ఎంతమంది మెసేజ్ చేశారు అనేది ఉంది. ఇది ఈ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి, ఓన్లీ ఆన్లైన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి చాలా తక్కువ సెర్చెస్ ఉంటాయి. కానీ రెగ్యులర్ బిజినెస్కి మాత్రము ఈ మెట్రిక్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే మీరు ఇక్కడ మీ క్లయింట్కి చూపించవచ్చు. సో 1 monthకి సో క్వార్టర్ పెట్టుకున్నాను, టోటల్గా ఆల్మోస్ట్ 500 సెర్చెస్ వరకు వచ్చాయి. తర్వాత లిస్టింగ్ ఆన్ మ్యాప్స్ 342 పీపుల్స్ వచ్చేసి మ్యాప్స్ కోసము సెర్చింగ్ చేశారు. ఈ మెట్రిక్స్ ఇలా ఉంటాయి. మీరు ఇది బేసిక్ లెవెల్ అనమాట. తర్వాత రివ్యూస్ ఏమన్నా వచ్చాయి అంటే మీరు రివ్యూస్ అనేది చూసుకోవాలి. ఇంతమటికి దీనికి ఒక రివ్యూ కూడా లేదు. సో దీనికి సంబంధించిన రివ్యూస్ ఏమన్నా వస్తే మీరు ఆ రివ్యూస్కి కామెంట్ రిప్లై అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ మెసేజ్ అనే ఆప్షన్ అనేది మనకి ఎక్కడ వస్తుంది, మొబైల్లో కనబడుతుంది. సో మొబైల్లో గూగుల్ మై బిజినెస్కి సంబంధించిన యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే యాస్టిస్ ఇంటర్ఫేస్ కనుక ఉంటుంది. ఆ యాస్టిస్ ఇంటర్ఫేస్లో ఎవరెవరు మెసేజ్ చేశారు అనేది మనకి ఎక్కువగా తెలుస్తుంది. ఫొటోస్, మనకి ఏమైనా కొత్త ఫొటోస్ వచ్చాయా అనేసి ఉంటే ఆ ఫొటోస్ అనేది ఈ గూగుల్ మై బిజినెస్లో కనుక అప్లోడ్ చేసుకుంటే అవి ఎక్కడ కనపడతాయి, నేను మీకు చూపిస్తున్నాను కదా. ఈ ఫొటోస్, సి ఫొటోస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ సి ఫొటోస్ అనే ఆప్షన్లో కనపడతాయి. మనం ఏమేమి అప్లోడ్ చేసామో ఆ అన్ని ఫొటోస్ ఇందులో కనపడతాయి లైన్గా 1 by 1. నేను ఇప్పుడు ఒక కొత్త ఫోటో అప్లోడ్ చేస్తాను చూడండి. సో ఇది జనరల్గా అప్లోడ్ చేశాను. ఈ అప్లోడ్ అయిన ఫోటో అందులో కనబడుతుంది. చూసారా, అప్లోడ్ చేశాను, ఇక్కడ వచ్చేసింది. సో మీ క్లయింట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంది అంటే ఆ ఇన్ఫర్మేషన్ని ఇందులో రెగ్యులర్గా అప్లోడ్ చేసుకోండి. ఇలా అప్లోడ్ చేసుకోవడం వల్ల మీ బిజినెస్కి సంబంధించిన ఆన్లైన్ ప్రెజెన్స్ అనేది లోకల్ ఎస్సీఓ అనేది ప్రాపర్గా జరుగుతుంది అని అర్థం. లోకల్ ఎస్సీఓలో మనం జనరల్గా చేయాల్సింది రెగ్యులర్గా ఒక పోస్ట్ 2 daysకి ఒకసారి ఒక ఇమేజ్ అప్లోడ్ చేసుకోవాలి. ఇది ప్రాపర్గా గూగుల్ మై బిజినెస్లో కనుక మీరు చేసుకుంటే మీ లోకల్ ఎస్సీఓ అనేది ప్రాపర్గా ఉన్నట్టు. ఇంతకు మించి ఎడిషనల్ అనేది ఇందులో అనవసరం. ఓకేనా, నేను గూగుల్ మై బిజినెస్కి అనేది నెంబర్ ఆఫ్ థీరీస్, నెంబర్ ఆఫ్ బేసిక్స్ అనేది చెప్పాను. కానీ అల్టిమేట్గా గూగుల్ మై బిజినెస్లో మనం చేయాల్సింది రెగ్యులర్ పోస్ట్ అప్డేట్ చేసుకోవడము, 2 daysకి ఒకసారి ఇమేజ్ అప్లోడ్ చేసుకోవడము. ఈ 2 గూగుల్ మై బిజినెస్లో ప్రాపర్గా చేసుకుంటే మనకి లోకల్ ఎస్సీఓలో అంటే మన బిజినెస్కి సంబంధించిన ఆన్లైన్ ప్రెజెన్స్ అనేది ఉంటుంది. అలాగే ఈ రెండింటితో పాటు మన వెబ్సైట్కి సంబంధించిన బ్యాక్ లింక్స్ని మన లోకల్ వెబ్సైట్స్ ఉంటాయి, ఆ లోకల్ వెబ్సైట్స్లో ఆ లింక్ బిల్డింగ్ కనుక చేసుకుంటే ఆటోమేటిక్గా మన వెబ్సైట్కి విజిటర్స్ అనేది ఫ్లో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంది. మీకు ఏమైనా సర్వీసెస్ ఉన్నాయి అంటే ఈ సర్వీసెస్ గురించి మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. వెబ్సైట్, మీకు వెబ్సైట్ ఉంటే ఓకే, వెబ్సైట్ లేకపోతే ఇది ఆటోమేటిక్గా వెబ్సైట్ అంతా బేసిక్ వెబ్సైట్ డిజైన్ చేయించుకోమంటుంది. తర్వాత అల్టిమేట్గా ఇది మళ్ళీ బై చేయాలి, ఇది మనకు అవసరం ఇదంతా. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఇంపార్టెంట్ ఆప్షన్ ఒకసారి చూడండి. మీరు 2-3 క్లయింట్స్ని మెయింటైన్ చేస్తున్నారు, మీ దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారు. సో గూగుల్ మై బిజినెస్కి సంబంధించిన ఈ అకౌంట్ని మీ ఎంప్లాయీకి ట్రాన్స్ఫర్ చేయాలి అనేసి అనుకుంటే యూజర్స్ అనేది ఉంటుంది. యూజర్స్ని మీరు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, ఇలా క్లిక్ చేయండి, ఇలా వస్తుంది. తర్వాత యాడ్ యూజర్స్ అనేది ఉంటుంది. యాడ్ యూజర్స్లో వచ్చేసి మీ ఎంప్లాయీకి సంబంధించిన జీమెయిల్ ఐడి xyz@gmail.com అని చెప్పేసి అతనికి ఒక రోల్ మేనేజర్. ఓకే, మేనేజర్ ఇన్ ద సెన్స్ ఏంటంటే జస్ట్ పోస్టింగ్స్ మాత్రము అప్డేట్ చేస్తూ ఉంటారు, తర్వాత ఇన్ డీటెయిల్గా రాదు. సో ఇన్వైట్ చేస్తే ఆటోమేటిక్గా సేమ్ యాక్సెస్ అనమాట. అతను గూగుల్ మై బిజినెస్లోకి లాగిన్ అయ్యి తన జీమెయిల్ ఐడితో గూగుల్ మై బిజినెస్కి కనుక లాగిన్ అయితే ఈ ఇంటర్ఫేస్ కనబడుతుంది. మనం ఏదైతే రోల్ ఇస్తామో ఆ రోల్కి సంబంధించిన ఫీచర్స్ మాత్రమే తనకు కనబడతాయి. ఓకేనా, జస్ట్ ఇన్వైట్ కొట్టండి. సో ఇన్వైట్ అయిపోయింది. ఒకవేళ ఇన్వైట్ అయిపోయిన తర్వాత మనము దీన్ని రిమూవ్ చేయాలి అంటే, మనకు ఆ ఎంప్లాయీని ఇందులోంచి రిమూవ్ చేయాలంటే ఇలా రిమూవ్ చేయొచ్చు. ఈ ఫీచర్ అనేది మనం తెలుసుకుంటే బెటర్. ఎందుకంటే మనం ఎంప్లాయీగా చేస్తున్నప్పుడు గూగుల్ మై బిజినెస్కి సంబంధించిన ఫీచర్స్ తెలిసి ఉండాలి కాబట్టి ఇవి తెలుసుకొని ఉండటం బెటర్. తర్వాత మీరు డైరెక్ట్గా క్రియేట్ యాన్ యాడ్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ నుంచే ఇలా ఉంటుంది, క్రియేట్ యాన్ యాడ్. ఓకే, సో డైరెక్ట్గా గూగుల్ మై బిజినెస్ నుంచి స్టార్ట్ నౌ అంటే ఆటోమేటిక్గా చూపిస్తుంది. తర్వాత ఇది గూగుల్ యాడ్స్కి కనెక్ట్ అయిపోతుంది, మనం యాడ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి
మనకి ఈ లొకేషన్ కాకుండా మల్టిపుల్ లొకేషన్స్ చేయాలంటే యాడ్ న్యూ బిజినెస్, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో యాడ్ న్యూ బిజినెస్ ఉంది కదా, సేమ్ ఏదైతే మనం ఇందాక ఈ బిజినెస్ కోసము కొత్త లొకేషన్ మనం ఏ విధంగా ఎంట్రీ చేసామో సేమ్ ప్రొసీజర్ వస్తుంది. సేమ్ ప్రొసీజర్ ఫాలో అయిపోయి మళ్ళీ సబ్మిట్ చేసాము అంటే మనకి పోస్ట్ కార్డ్ అనేది వస్తుంది. ఆ గూగుల్ నుంచి వచ్చే పోస్ట్ కార్డులో మళ్ళీ పిన్ వస్తుంది. ఆ పిన్ మళ్ళీ ఎంటర్ చేసామంటే ఈ సెకండ్ లొకేషన్ కూడా వెరిఫై అవుతుంది. సో ఇది షార్ట్గా అనమాట లోకల్ ఎస్సీఓలో గూగుల్ మై బిజినెస్ సంబంధించిన షార్ట్ వీడియో. సో మీరు ఎస్సీఓ వర్క్ చేసేటప్పుడు ఈ గూగుల్కి సంబంధించిన మై బిజినెస్లో ఈ యాక్టివిటీస్ చేస్తే చాలు, మీరు ఆల్మోస్ట్ 90% అనేది వర్క్ మీకు వచ్చినట్టే.